హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనితా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నా వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అదేనండి, మ్యాక్సీకి ట్యాబ్లెట్స్ వేయాలి, డివార్మింగ్ ట్యాబ్లెట్స్. అది వేయడానికి మాకు టూ మచ్ రిస్క్ అయింది యాక్చువల్గా. ఎవ్రీ టైం చిన్నగా ఉండే కాబట్టి అప్పుడు వెంటనే వేసుకునేది. బిస్కెట్లో కొంచెం దాచిపెట్టి వేసేస్తే వేసుకునేది. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది మ్యాక్సీ. నియర్లీ 2 years కాబట్టి ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయింది మ్యాక్సీ. అసలు వేసుకోవట్లేదు. చూసారా ఎన్ని ప్రయోగాలు చేసామో. నేను చేశాను, మా హస్బెండ్ చేశారు. ఇంక ఇలా అయితే పని కాదు అని చెప్పి ఇంకా నోరు తెరిచి బలవంతంగా వేయాల్సి వచ్చింది. మ్యాక్సీ చాలా చేంజ్ అయింది, చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది ఇప్పుడు. సైడ్ ఉంది, సైడ్ ఉంది అక్షయ. పోన్ చెట్టు తీయేసిన. ఇదొక సాస్ బాటిల్. మనకు తెలుసు, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయబోతున్నానంటే, ఇందులో మంచిగా మన బిర్యానీకి యూజ్ చేసే గరం మసాలాస్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మన లేబుల్ మంచిగా తీసేసి యూజ్ చేసుకుంటే అసలు ఎవరు గెస్ చేయలేరు ఇది ఒక సాస్ బాటిల్ అని. నేనైతే ఇలా యూజ్ చేస్తానండి. అండ్ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ప్రతి ఒక్కసారి కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటారు దట్ చాలా బాగున్నాయి గ్లాస్ జార్స్ అని. ఇంకా ఇది మీరు చూస్తున్నట్టయితే అదొకటి జ్యూస్ బాటిల్. నేను ఇప్పుడు మొరింగా లీవ్స్ వేసి పెట్టింది. అది కూడా మీరు చూసినట్టయితే చాలా నీట్ లుక్ వస్తుంది. ఇవన్నీ ఇలా మనం టుగెదర్ చేసినప్పుడు చాలా నీట్ లుక్ వస్తుంది. ఎవరు గెస్ట్ చేయలేరు అది సాస్ జార్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా కోసం నేను క్యారెట్స్, ఆనియన్స్, ఇంకా పొటాటోస్ అన్నీ మంచిగా ఫ్రై చేస్తున్నా వెరీ లో ఆయిల్తో. చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం మేము ఆయిల్స్. జస్ట్ ఇది ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను, పల్లీలు అవన్నీ. ఇక్కడ పోహా కూడా నేను నానబెట్టేసి సాల్ట్ కలిపేసి మంచిగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా మనం తడక వేసుకున్నట్టే మామూలుగా వేసుకోవాలి. పోపు వేసేసుకొని అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత పొటాటోస్ అవన్నీ కూడా లాస్ట్గా పోహా వేసి మిక్స్ చేసేసి తర్వాత మనము వేపి పెట్టుకున్న పల్లీలు అవన్నీ కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే టేస్టీ అండ్ హెల్తీ పోహా ఈజ్ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నాకు కొంచెం పోహా ఎక్కువైంది యాక్చువల్గా, అందుకే మీకు కలర్ అలా కనిపిస్తుంది. బట్ చాలా బాగుందనమాట. మేము ఇంకా బాబుని పడుకోబెట్టేసి ఇలా ఫిష్ అక్వేరియం షాప్కి వెళ్ళాము, పెట్ షాప్కి. మ్యాక్సీకి చైన్ తీసుకోవాలి, బెల్ట్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. చైన్ కొంచెం ఈ షాప్లో ప్రైస్ ఉండి నెక్స్ట్ వేరే షాప్లో చూద్దాం అనుకున్నాము. ఆ షాప్ క్లోజ్ ఉండే. ఇంక ఇక్కడే మేము నార్మల్ బెల్ట్ తీసుకున్నాము, నెక్ బెల్ట్ తీసుకున్నాము. ఇంకా చైన్కి తర్వాత తీసుకుందామని చెప్పి వదిలేసాము. ఇంక ఇదే షాప్లో నేను కొంచెం బెటా ఫిషెస్ అవి చూశాను. కొంచెం నాకు ఫిషెస్ మీద నాలెడ్జ్ ఉందన్నమాట. బెటా ఫిషెస్ చూస్తే కండిషన్ మంచిగానే ఉంది, కానీ గ్లాసెస్ వాటిలో పెట్టడం అసలు నచ్చలేదు. బట్ స్టిల్ అది షాప్ కాబట్టి మనం ఏం చేయలేము. కలెక్షన్ మాత్రం మంచిగానే ఉండే. ఇంక ఇక్కడ బయట బర్డ్స్ అవి ఇంకా బన్నీస్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడు తీసుకోవాలి, ఇది ఒక డ్రీమ్లా ఉండిపోయింది నాకు. ట్రైనింగ్ అయితే మాత్రం చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఎప్పుడు మన షోల్డర్ మీద ఒక బర్డ్ ఉండడం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చైన్స్ అవన్నీ కూడా చూసాము. కాస్ట్ కొంచెం ఓవర్ అనిపించింది, బట్ స్టిల్ తర్వాత మేము తీసుకుందామని ఇంకా వదిలేసాము. జస్ట్ నెక్ బెల్ట్ ఒకటి తీసుకున్నాము, ఇంకా బర్డ్ ఫుడ్స్ కూడా తీసుకున్నాం అనమాట. మేము యాక్చువల్గా రిలయన్స్ వెళ్ళాము చిన్న షాపింగ్ చేద్దామని. అక్కడ నాకు ఇక్కడ జార్ ఒకటి కనిపించింది, చాలా బాగుంది. గ్లాస్ జార్, క్వాలిటీ మాత్రం బాగుంది. అండ్ నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. ఆన్లైన్లో 300-400 చూపించింది, అక్కడ నాకు 200కే దొరికింది. ఇంకా మంచి ప్రైస్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. సేమ్ జార్ 1400 కూడా ఉండే. ఇది అది కొంచెం డిఫరెన్స్ ఉండే, బట్ ఇది కూడా మంచిగా ఉన్నది వేసుకున్నా. అండ్ బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నా ఏమైనా ట్రై చేద్దామని. ఏమైనా కుకింగ్ అవి చేయాలని ఉందండి, బేకరీ ఐటమ్స్. ఎందుకంటే బయట తీసుకోవడం మ్యాక్సిమం
క్లోజ్ చేసాము. ఎందుకంటే అంత క్వాలిటీ ఉండట్లేదు, మెయిన్గా హైజీనిక్ ఉండట్లేదు అని చెప్పి బర్డ్ ఫుడ్ కూడా తీసుకున్నాం. 1 kg అలా తీసుకున్నాం అనమాట. ఒక 1 month వరకు వస్తుంది ఈజీగా. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు క్వాలిటీ. ఇది వచ్చేసి ప్లాస్టిక్ది ఉంది. ప్లాస్టిక్ కూడా కాదు, ఫైబర్ టైప్. పైన క్యాప్ మాత్రం అది కూడా గ్లాస్ వచ్చి టైప్ బాగుండదు. గ్లాస్ మాత్రం చాలా బాగుంది. షేప్ అంతా కూడా సూపర్. ఐ మీన్ ఇప్పుడు ట్రెండీగా ఉంది. సో నాకు బాగా నచ్చింది అనమాట. మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ థింక్ కాస్ట్ కూడా రీజనబుల్ పడింది అనిపించింది నాకైతే. మీరు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్త చాటకి ఇది పేస్ట్ లాగా ఉంటుంది. జస్ట్ పేపర్ మెంతులు నానబెట్టి పెడతారనమాట. మీ ఇంట్లో కూడా ఇంకా ఇలాంటి చాటలు ఉన్నాయా? ఇక మా ఇంట్లో అయితే మ్యాండేటరీ చాటలు 2 ఉంటాయి. బట్ ఇప్పుడు కింద ఒకటే ఉంది, ఇంకొకటి మీద పెట్టేశాము. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఐ థింక్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్. కింద సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చిన్న లైక్ మాత్రం ఇవ్వండి వీడియో నచ్చుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.